సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్లో ఇందాక సోగ్గాడే చిన్ననాయనలోని సాంగ్ మన ముందు పర్ఫామ్ చేసింది. అండ్ ఇప్పుడు వీల్చైర్ లేదు. నేనని తెలియలేదా? పర్వాలేదులే, నేనని తెలుసుకున్నారుగా చాలు. వీల్చైర్ లేదు, నువ్వు తొయ్యక్కర్లేదు. I can walk on my legs. You see, I broke Nagarjuna Garu challenge. I'm so happy you got yourself back. You're so happy because you don't need to pull. No, you're standing. మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతున్నారు. అను సుమక్క కొంచెం మెలోడ్రామాటిక్ అయిపోయింది. మనం నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. తర్వాత ఏంటి? అసలే రాఘవేంద్రరావు గారు ఇందాక నుంచి వాచ్ నా మొహం తెగ చూసేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి who else than our very own fantastic director, beautiful director, great human being రాఘవేంద్రరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం చేస్తున్నాము సార్. అండ్ అలాగే ఈ కాంబినేషన్ మంచి హిట్ కాంబినేషన్. ఈ సినిమాలో సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ లో ఫ్రెండ్షిప్ గురించి చూపిస్తున్నారు నాగార్జున గారు అండ్ కార్తీ గారు. సో అక్కడ ఇంకో ఫ్రెండ్షిప్ మనకు కనిపిస్తుంది. ట్రూ కంపానియన్ రావాలి కదా. అశ్విని దత్ గారు అండ్ రాఘవేంద్రరావు గారు. Can we have you both gentlemen on stage please sir? పోడా ఎగిరెగిరి పోడా ఎందాక అంటే ఏమో అన్నా పోదా ఇక్కడనే ఉంటే అన్నపాటై పోదా మనకే మనం ఏదారి పువ్వులే పరిచి మనని రమ్మన్నదు. రాఘవేంద్రరావు గారికి అశ్విని దత్ గారికి స్వాగతం పలుకుతూ ఈ సినిమా టెక్నీషియన్స్ రైటర్స్ హరి గారిని సాల్మన్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వంశీ పైడిపల్లి గారితో పాటు హరి గారు అండ్ సాల్మన్ గారు హ్యావ్ వర్క్డ్ ఆన్ ద స్టోరీ ఆఫ్ ఊపిరి. వారిరువురిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అన్సూయ, సుమక్క, నువ్వేమైనా రాఘవేంద్రరావు గారిని అడగాలనుకుంటున్నావా? నేను అంత పెద్దదాన్ని అవ్వలే ఇంకా. ఐ మీన్ క్వశ్చన్ కాదు, నెక్స్ట్ సినిమాలో క్షణం చేసావు కదా, క్షణం చేసావు కదా, నెక్స్ట్ సినిమాలో ఛాన్స్. వాళ్ళు అనుకుంటే నేను కాదన్ను, బట్ నేను అలా ఫోర్స్ చేయలేను కదా. ఓకే, సో ఈరోజు ఊపిరి సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ చాలా పెపీ మ్యూజిక్ ఇచ్చారు గోపి సుందర్ గారు. సెకండ్ సాంగ్ వినాలని మేమందరం బాగా వెయిట్ చేస్తున్నాం. కానీ అంతకన్నా ముందు మేము రాఘవేంద్రరావు గారి మాటలు వినాలనుకుంటున్నాం. లాంచా అంటే అర్థం లాంచ్ తర్వాతే మాట్లాడతాను అని అర్థం. ఓకే ఓకే, నన్ను 4-5 సార్లు రిమోట్ తీసుకొస్తే మీరు కొడతానని చెప్పారు, అందుకని మేము డిఫరెంట్గా ప్లాన్ చేసాం ఈరోజు. ఇద్దరూ కలిసి. రాఘవేంద్రరావు గారు ఇప్పుడే చెవిలో చెప్పిన మాట ఏంటంటే, పువ్వులైనా పళ్ళైనా అయ్యి ఉంటే నేను విసరగలను కానీ ఇలాంటి బ్లాస్ట్లు కాదు అని. సో సెకండ్ సాంగ్ ఆఫ్ ఊపిరి లాంచ్. సీతాకోక చిలకల గుంపు నడుమొప్పుల్లో కితకితలాడే శీతాకాలం పిల్లడి వైపు పరిగెడుతోంది ఎదిగిన ఈడే. పిల్ల రంగు పిట పిట చెంగు చెంగు చిటపట కంటి ముందే అట్ట గిట తిప్పుకుంటూ తిరుగుతున్నదే ఒప్పు సొప్పు గిట గిట చెప్పలేని కట కట చూపుతోనే గట గట తప్పికేమో తినకున్నదే. సీతాకోక చిలకల గుంపు నడుమొప్పుల్లో కితకితలాడే శీతాకాలం పిల్లడి వైపు పరిగెడుతోంది ఎదిగిన ఈడే. పిల్ల రంగు పిట పిట చెంగు చెంగు చిటపట కంటి ముందే అట్ట గిట తిప్పుకుంటూ తిరుగుతున్నదే ఒప్పు సొప్పు గిట గిట చెప్పలేని కట కట చూపుతోనే గట గట తప్పికేమో తినకున్నదే. ఓకే, సో ఆ అందమైన సాంగ్ రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. ఎస్, అండ్ అనదర్ ఇంకో సుందరమైన సాంగ్ ఫ్రమ్ ది ఆల్బమ్ ఆఫ్ ఊపిరి ఇప్పుడే మనం చూసాం విన్నాం. సుచిత్ర అండ్ రంజిత్ పాడారు ఒరిజినల్గా. ఎస్ సార్. అయ్యి క్వశ్చన్ అడగమంటున్నారు మనల్ని. వావ్. ఓకే, అదే మీ ఊపిరి ఎవరు? ప్రేక్షకులు.